అందరికీ జీసస్ పేరట వందనాలు, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. నేను మీ సోదరుడిని కరుణను మాట్లాడుతున్నాను. ఈ దినాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం పెట్టి, ఆయుస్సును పెట్టి, ప్రేమైన భారతీయులారా, మీ అందరికీ ఈరోజు దేవుడి మాటలు వినిపించాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి యోబు గ్రంథం 12వ అధ్యాయము, జీసస్ పేరట పరమ తండ్రి అయిన ఆత్మల తండ్రికి దేవుడికి మహిమ కలగాలని. యోబు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం దేవుడి వాక్యాన్ని జ్ఞానం చేసుకుందామండి. ఈ ఉదయకాల సమయంలో దోపిడిగాళ్ళు కాపురములు వర్ధెలను, దోచుకునేవారు కాపురములు వర్ధెలను అంటండి. దేవుడు చెబుతున్నాడు, దేవునికి కోపం పుట్టించేవారు నిబ్బరముగా నుందురు. దేవుడికి కోపం పుట్టించిన చూడండి, నరులు ఎంత నిబ్బరంగా ఉన్నారు. నరులకు భయం లేదు కదండి. దేవుడు మమ్మల్ని ఏం చేస్తలేదు, మేము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నేరాలు చేసినా దేవుడు మమ్మల్ని శిక్షిస్తలేదు అనుకుంటున్నారండి మనుషులు. ఓకే అండి. వారు తమ బహుబలము తమకు దేవుడు అనుకుందరు. చూడండి, వారికున్న బలం, వారికున్న కండబలం, అండబలం, డబ్బు బలం, వారికున్న ఆస్తిని చూసుకుని, వారికున్న శరీర శౌర్య బలాన్ని చూసుకుని వారికి దేవుడిగా వారు అనుకుంటున్నారంట. వాళ్ళ బలమునే వారు దేవుడు అనుకుంటున్నారంట. వారు తమ బహుబలము తమకు దేవుడు అనుకుందరు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. చూడండి, నరులకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమనంటే, ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే, మృగములను, జీవులను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గురించి జ్ఞానించిన ఎడల అది నీకు బోధించును. చూడండి, భూమిని గురించి జ్ఞానించిన ఎడల భూమి కూడా మనకు బోధిస్తుంది అంటండి. చూడండి ఏం చెప్పాడు, మృగములు మనకు బోధిస్తాయంట, ఆకాశ పక్షులు మనకు బోధిస్తాయంట, భూమి కూడా మనకు బోధిస్తాడు. చూడండి, నరులకి దేవుడు ఎంత చక్కని మాటలు చెప్పాడు. ఏమండి, నరులు గొప్పవాళ్ళ, ఆకాశ పక్షులు గొప్పవా, భూమి గొప్పదా, మృగములు గొప్పవా? ప్రేమైన వారులారా, యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం నుంచి అండి మనం చదువుకోవచ్చు. మీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ మీ దగ్గర ఉంటే చదువుకోండి. భూమిని గురించి జ్ఞానించడంలో అది నీకు బోధించును, సముద్రంలో చేపలు నీకు దాన్ని వివరించును. వీటినన్నిటిని బట్టి యోచించుకున్న ఎడల యెహోవా హస్తం వీటిని కలుగజేస్తుందని తెలుసుకున్న లేనివాడు ఎవడును. యెహోవా హస్తం, దేవుడు హస్తం వీటిని కలుగజేసినట్టండి. తెలుసుకోలేనివాడు ఎవడు ఉన్నాడంటండి. అదే వాటిలన్నింటి పరీక్షిస్తే, విచారిస్తే జీవరాశులు ప్రాణము, మనుషులందరి ఆత్మలు ఆయన వశం ఉన్నవి కదా. చూడండి, జీవరాశుల ప్రాణములు, మనుషుల ఆత్మలండి, ప్రాణములు కదా, మనుషుల ఆత్మలు కూడా ఆయన వశం ఉన్నది. మంచిగా ఉన్న ఆత్మ అయితే దేవుడి రాజ్యము, దేవుడి నెమ్మది స్థలంలో ఉంటుంది. దేవుడికి వ్యతిరేకంగా ధిక్కరించిన బతికిన ఆత్మ అయితే భరించిన శిక్షలో ఉంటుంది. ప్రియమైన వారులారా, అంగిలి ఆహారం రుచి చూచినట్లు, అంగిలి నాలిక అంగిలి ఆహారం రుచి చూచినట్లు, ఏమండి, చెవి మాటలు పరీక్షింపదా, వృద్ధుల యొద్ద జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచన వివేచనయు ఆయనకు కలవు. చూడండి, దేవుడి దగ్గర ఉన్నాయంటండి జ్ఞాన శౌర్యములు, ఆలోచన వివేచన ఆయన దగ్గర ఉన్నదంటండి. మనం అనుకుంటాం కదా, ఎవరిదో పెద్దల దగ్గరికి వెళ్తే అరే మనకు మంచి మాటలు నేర్పుతారా, మనకు ఉపదేశిస్తారంటారు కదా. మనం అందరూ దేవుడి దగ్గర నేర్చుకోవాలంటే దేవుడి దగ్గర అంత జ్ఞానం ఉంది. మరి మనం ఈరోజు దేవుడిని తెలుసుకుంటున్నాం. ప్రేమైన వారులారా, ప్రేమైన క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదర సహోదరిమల్లారా, ప్రేమైన భారతీయులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది ఓన్లీ 200 రూపీస్కే అవైలబుల్గా దొరికేదే ఈ జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. మీరు 1000 రూపాయలకు వచ్చి పట్టి చదువుకున్న దాంట్లో జ్ఞానం ఉండదు. ఓన్లీ బైబిల్లోనే జ్ఞానం దొరుకుద్ది. జ్ఞానం మీరు వెతకండి, చదవండి, మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి చెప్పండి, మీ కుటుంబాలు మీరు దేవుళ్ళు వర్ధిల్లాలని. బాగుండి. అందరికీ థ్యాంక్ యూ. మీ అందరికీ జీసస్ పేరిట మరొకసారి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, వందనాలు. వీడియోను వీక్షించండి, అందరికీ షేర్ చేయండి. మీరందరూ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో ఛానల్ పేరు క్రీస్తు సువార్తికుడు BOUI పిఠాపురం. క్రీస్తు సువార్తికుడు BOUI పిఠాపురం. అందరికీ థ్యాంక్ యూ ఆల్.
ఆ పరమ తండ్రి ఆత్మ తండ్రికి యేసుక్రీస్తు వారి ద్వారా మహిమ కలగాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.